హే బ్యూటీస్! వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజొచ్చేసి మీరు ఆల్రెడీ చూసారు కదా! నేను క్లే తయారు చేశాను హోమ్‌మేడ్ క్లే. సో, దాన్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నాను. సో, ఇది చూసినట్టయితే మనం 2 డేస్ తర్వాత దీన్ని యూజ్ చేయాలి. ఎప్పుడు క్లే తయారు చేసిన తర్వాత వెంటనే మనం యూజ్ చేసినట్టయితే ఇది చాలా టైట్‌గా ఉంటుంది. అదే మనం 2 డేస్ దాన్ని పక్కన పెట్టి యూజ్ చేసినట్టయితే మనకి అది కొద్దిగా మెత్తగా ఉంటుంది. మనం యూజ్ చేయడానికి కూడా బావుంటుంది. అంటే మనం ఏదైనా చిన్న చిన్నవి థింగ్స్ మనం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఫైండింగ్స్‌కి మనం బాగా చేయగలుగుతాము మెత్తగా ఉన్నప్పుడు. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను పికాక్ చేశాను. యాక్చువల్‌గా నాకిది ఒక ఆర్డర్ వచ్చిందనమాట కస్టమైజ్డ్ పికాక్ ఇయర్ రింగ్స్ కావాలని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నారు. సో, ఇది వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంది. వాళ్ళకి బాగా చిన్నగా కావాలంట. ఒక బేబీకి కావాలని చెప్పారు ఇయర్ రింగ్. సో, నేను ఇదొచ్చేసి జస్ట్ శాంపిల్‌కి నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ పికాక్ అనేది. సో, సేమ్ అలాగే నేను దానికి చిన్నది కూడా తయారు చేశాను. ఇవి వచ్చేసి నేను వన్ యస్టర్‌డే చేశానండి ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే టార్టాయిస్ చేశాను. మీకు బాగానే కనిపిస్తుందనుకుంటున్నాను. ఐ హోప్ వీడియోలో. అలాగే చాక్లెట్ ఒకటి చేశాను. సారీ. అలాగే ఇందులో బిస్కెట్ ఒకటి తయారు చేశాను. అలాగే ఇదొచ్చేసి లవ్ సింబల్‌లో ఫ్రాక్ చేశానండి ఇయర్ రింగ్స్. ఒకటొచ్చేసి ఒక టాయ్ టాయ్‌ది చేశాను. అలాగే మీరు ఆమ్లెట్ చూసుకోవచ్చు. ఆమ్లెట్ కూడా తయారు చేశాను మినియేచర్ ఇయర్ రింగ్స్ కింద. సో, వీటన్నిటికి కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను వీటిని. సో, నేనిక్కడ టార్టాయిస్‌కొచ్చేసి నేను రౌండ్ అనేది పెట్టలేదు. అదే దానికి సర్కిల్ ఉంటుంది కదా! ఆ సర్కిల్ అనేది ఎక్స్ట్రా నేను పెట్టలేదది. సో, ఈరోజు నేను యాడ్ చేస్తున్నాను దానికి. పికాక్ తయారు చేసింది నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదండి. పికాక్ వచ్చేసి నేను పర్ఫెక్ట్‌గా రావాలి అంటే చాలా టైనీ చేశాను చిన్నవి. సో, అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను కదా! అప్పుడు మీరు చూడొచ్చు. సో, అదైతే చాలా చిన్నగా చేశాను 2 గూడా. సో, అది మీకు వీడియో అనేది అవైలబుల్ లేదు. నేను రికార్డ్ చేయలేదు. సో, ఇది మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు పికాక్‌ని. నేను ఇయర్ రింగ్స్ ఇమేజెస్ షేర్ చేస్తాను. క్లే అన్నిటికి కూడా నేను తయారు చేసిన క్లే ఉంది కదండీ! దాంట్లో నేను అన్ని కలర్స్ కూడా నేను ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడే కలర్స్ మిక్స్ చేయాలంటే, ఆ కలర్ అనేది మనం వర్క్ చేస్తున్నప్పుడు వేరే వాటికి అంటుకుంటుంది ఈజీగా వైట్ కదా! సో, అందుకే నేను ముందుగానే కలర్స్ అన్నీ కూడా క్లేలో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఎక్కువ యూజ్ చేసే కలర్స్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ అలాగే రెడ్ మీరు చూడొచ్చు. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఏం తయారు చేస్తాననేసి. ఇదైతే అవుట్‌పుట్ చాలా బా వచ్చిందండి. ఆహ్, నేను ఇదొచ్చేసి మష్రూమ్స్ అంటారు కదా! పుట్టగొడుగులు. సో, మష్రూమ్ ఇయర్ రింగ్స్ చేస్తున్నాను. చాలా బా వచ్చిందండి అవుట్‌పుట్ మష్రూమ్. మష్రూమ్ ఇయర్ రింగ్స్ రెడీ అయ్యాయండి. సో, ఇది మనం 1 డే అలా మనం దీన్ని డ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం గ్లేజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.